డాక్టర్ గారు పెళ్లికి ముందు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారు. ఒక అమ్మాయితో 2 సంవత్సరాల పాటు కలిసి ఉన్నాను కూడా. ఆ అమ్మాయితో రెగ్యులర్గా సెక్స్లో కూడా పాల్గొనేవాణ్ణి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. మరో అమ్మాయితో పెళ్లి అయిపోయింది. ఇప్పటికీ 6 నెలలు దాటింది, కానీ ఆమెతో సెక్స్లో పాల్గొనబోతే అంగం గట్టిపడడం లేదు. ముఖ్యంగా ఆమె మీద నాకు ఫీల్ రావడం లేదు. జీవితాంతం నా భార్యతోనే జీవితం కాబట్టి నాకు తన మీద ఫీల్ కలిగే మార్గం చెప్పండి. నా కాపురం కలకాలం నిలబడేటట్టు చేయండి అంటూ అడుగుతున్నారు. అంటే ఆయనకి మొట్టమొదట ఎవరినైతే ప్రేమించారో పెళ్లి చేసుకోవాలనుకున్నారో ఆ మనసులో ఆవిడే ఫిక్స్ అయిపోయింది. ఆవిడ ఇమేజ్ ఫిక్స్ అయిపోయింది, ఆవిడ మీద మనసు ఫిక్స్ అయిపోయింది. ఈవిడ ఏదో తప్పనిసరిగా ఇంకోళ్ళు పెళ్లి చేసుకుని ఇంకోళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఈవిడ మనసు లేదు, మనసు నిండా ఆవిడే ఉంది, మొదట ఆవిడే ఉంది. అంచేత ఇంకోళ్ళ మీద మనసు లగ్నం అయిపోయి అనుభవం పొందినప్పుడు వీళ్ళ మీద మనసు ఇదే అవుతుంది, డైవర్ట్ చేసుకోవాలి. దీనికి నిదానంగా మార్పు. ఒక రోజులో రాదు, పెళ్లి చేసుకున్నారు కదా, జీవితాంతం ఉండాలి. ఆయన ముక్క నా జీవితాంతం ఉండాలి కనుక వెళ్ళి డాక్టర్కి వెళ్ళి కొద్దిగా సైకోథెరపీ అంటాం, ఎలాగ మనసుని వీళ్ళ మీద మళ్లించుకోవాలి అనేది. ఆ సైకోథెరపీ టెక్నిక్స్ ఫాలో అయితే నిదానంగా ఆ మొదటి ఆవిడ మీద కంటే ఇప్పుడు మనసు మళ్ళుతుంది. ఆ మనసు మళ్ళడానికి కోసం సైకోథెరపీ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ సైకోథెరపీ పొందినట్లయితే వాడి మనసు మళ్ళుతున్న ఈవిడికి ఈవిడలోనే అక్కడే సుఖాలు పొందడం జరుగుతుంది. చూశారు కదండి ఇవాల్టి కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.